న్యాచురల్ హెయిర్ కలర్ కోసం చూస్తున్నారా? అయితే అనూస్ హెన్నా అండ్ బ్లాక్ ఎక్స్పర్ట్ వాడండి. సొజ్జప్పాలు చేద్దాం. ఓకే. మామూలుగా మనం హల్వా చేస్తాం, అవునవును. అదే రవ కేసరి చేస్తాం కదా. రవ కేసరి విత్ పూరి, సొజ్జ పూరి లేదా సొజ్జప్పాలు. మేమంటే సొజ్జప్పాలు అంటాం. సొజ్జి అంటే రవతో చేసే స్వీట్ని సొజ్జి అంటాం. ఒకసారి ప్రాసెస్ చెప్పండి సార్. ఏమేమి కావాలి, ఎలా చేయాలి? రవ పంచదార, రవ వేయించడం, కొంచెం జీడిపప్పులు వేసి పక్కన పెట్టుకోవడం. వేయించిన రవని హల్వా లాగా మన రవ కేసరి లాగా చేసేస్తాం. రవ కేసరిని చక్కగా ముద్దలు చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ రవతో పాటుగానే మనం ఏం చేయాలి, కొంచెం మైదా పిండిని పూరీల పిండి కంటే ఇంకొంచెం లూజ్గా, బొబ్బట్ల పిండిలో బొబ్బట్లకి అబ్బాయి పోపు ఎలా చేస్తాం దానిలాగా కలిపి పెట్టుకోవడం. ఈ పూరీని కొంచెం వెడల్పుగా చేయటం, అందులో హల్వా ముద్దను పెట్టడం, కవర్ చేయడం, నూనెలో వేయడం. మనం బొబ్బట్లను పెన మీద కాలుస్తాం కదా, రుజపాలలో పెన మీద కాల్చే వాళ్ళు అక్కవాళ్ళు మా చిన్నప్పుడు. కానీ ఎక్కువగా నూనెలో వేసేది చాలా బాగుంటుంది. హల్వా పూరి లేదా సొజ్జప్పాలు నా ఫేవరెట్ రెసిపీ. ఎందుకంటే కొలతలు చెప్పండి కదండి. రవ్వ ఎంత అయితే పంచదార ఎంత? ఒక కప్పు రైస్ రవ్వ అయితే కప్పున్నర పంచదార, 2 కప్పుల మైదా. అంతే. ఓకే. తగ్గట్లేదమ్మా? ముందు మైదా పిండి కలుపుకుందాం. అలాగేనండి. 2 కప్పుల మైదా పిండి. ఇదేంటంటే అందాజుగా చేయటమే. ఈ 2 కప్పుల మైదా పిండిలో 1 స్పూన్ రవ్వ వేసుకుందాం. మరగ్గా అంటే ఫ్రెష్గా ఉండేటప్పుడు. అయితే ఇది ఏం చేయాలి, నీళ్ళు కొంచెం నూనె వేస్తే ఏమవుతుందంటే మనకి ఇది తాగి రావాలి కదా. ఇలా చపాతీ పిండి లాగా. కాదు, చపాతీ పిండి పూరి పిండి కంటే కూడా కొంచెం పలుచగా కలుపుకోవాలి. నీళ్ళ కొలత ఏం లేదండి, ఈ పిండి ఎంత పాతది అనే దాన్ని బట్టి దీని కొలత అనమాట. చేస్తూ ఉంటారండి అందరూ. బాగా చేస్తుంది, మా ఇంట్లో ఎక్కువ తింటారు. అండ్ పితృకార్యాలు అప్పుడు కూడా ఎందుకని అలవాటో తెలీదు, సొజ్జప్పాలు అయితే చేస్తారు. ఇదేంటంటే ముందు కలిపి పెట్టుకోవాలన్నమాట. ఓహోహో. ఈ నానాలా పిండి? ఇది నానాలి, రవ్వ ఊరాలి, ఈ ఆహా. పిండి సాగి రావాలి మనకి. వీటిని కొంచెం ప్రాక్టీస్ ఉండాలేమో. కర్రతో ఒత్తే పద్ధతి కూడా ఒకటి ఉంటుంది, ఆహా. కానీ మేము కర్రతో ఒత్తాం. చేత్తోనేనా? దీనికి ఇప్పుడు హల్వా చేసుకుంటాం కదా మనం, ఏమంటారు, రవ కేసరి చేస్తాం. ఆ రవ కేసరిని ఈ పిండిలో పెట్టడానికి పొదగటం అంటారు. అవును. ఆ ముద్దలు పొదిగిచ్చేస్తే ఎవరైనా ఒకళ్ళు పొదిగిస్తే ఇంకొకళ్ళు తడతారు. ఆహా. 2-3 ఉంటే ఇది బాగుంటుంది అనమాట ఈ తొందరగా పదార్థం. అయిపోతుంది. కొంచెం ప్రాక్టీస్ ఉండాలేమో. ఉండాలి. సరిపడా ఉమ్. నీళ్ళు పోసి ఇదిగో ఇలా కలుపుకోవాలి. ఇది మనకి ఇట్లా ఇట్లా సాగాలన్నమాట. ఒక అరగంట నానితే కనీసం ఆహా. మేమేం చేస్తామంటే సొజ్జపాలు పెట్టుకుంటే ముందు ఈ పిండి కలిపేసి పక్కన పెట్టేస్తారు. ఇది ఎంత ఊరితే అంత బాగా స్ప్రెడ్ అవుతుంది. ఆ లోపల మనం వేసిన రవ్వ కూడా ఆ. నీటిని పీల్చుకుని చక్కగా చక్కగా వస్తుంది అనమాట. నెయ్యి వేసుకోవచ్చు, లేదా నెయ్యి అనగానే నువ్వు మాట్లాడతావు కదా, పోసేస్తారు నమ్మగారని. నూనెతోటైనా సరే కొద్దిగా నూనె పోసి దీన్ని ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఓ మూత పెట్టేసి పక్కన పెట్టేయండి. దీని తర్వాత అప్పుడు మనం హల్వా చేసుకుందాం. అయితే ఈ సందర్భంగా నేను ఒక విషయం చెప్తాను. అందరూ ప్రేక్షకులందరూ కూడా గమనించుంటారు, మరి మీకు మీరు కూడా గుర్తించుంటారు. నెయ్యి, ఇంగువ, యాలకుల పొడి, ఇంకోటి ఏదో జీడిపప్పు చాలా ధారాళంగా ఎముక లేకుండా చేస్తారంటారు చూడండి, అట్లా చేస్తారు అందరూ. అసలు మీ ఇష్టానుసారం. నిజంగా ఫ్యాక్టరీలు ఉంటే ఎవరికి అమ్మటం ఉండదు రమ్మగారు. నేనే వాడుకుంటాను. మీకే చాలా దేమో అనిపిస్తుంది నాకు. ఇప్పుడు ప్రేక్షకులకి నేను చెప్తాను, ఇక్కడ చేసిన ఏ పదార్థం అయినా 1 టైం కూడా నేను ఇంటికి తీసుకెళ్ళా. చిచ్చి, మోర్ దాన్ 10 మినిట్స్ ఇక్కడ మిగలలేదు. 10 నిమిషాల తర్వాత అయిపోతుంది. అసలు అలా ఈగల్లా పడిపోతాం కదా అందరూ. అదే మరి. కాబట్టి ఆ మాత్రం రుచిగా నెయ్యి ఉండాలంటే ఆ మాత్రం నెయ్యి ఉండాలి, ఆ మాత్రం నూనె ఉండాలి, ఆ మాత్రం ప్రేమ ఉండాలి వస్తువు మీద. అది ప్రధానం. అన్నిటికీ మించి అదండి. మనం చేసే వస్తువు మీద ప్రీతి, మనం పెడితే తినే వాళ్ళ మీద ఆపేక్ష, ఆ 2 ఉంటే ఆటోమేటిక్గా చక్కగా కుదిరితే ఎక్కువైనా సరే రుచిగానే ఉంటుంది. అవును, అవును. ఆఫ్ స్క్రీనే నేను ఒక మాట చెప్పాను రమ్మగారికి. చేసేదానికన్నా అయిపోయిన తర్వాత మేమందరం తిని అబ్బా భలే ఉందండి అంటే చాలు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారంటే ఈ కష్టం అంతా మర్చిపోతాం. అంటే మర్చిపోతారు రమ్మగారు. అంతే, వంట చేసే వాళ్ళకి అలాగే ఉంటుంది. ఓకే, ఇదిగో కలిపేసాం. ఓకే ఆ మాత్రం నూనె పోసి ఉమ్. నేను పక్కన పెట్టి స్టవ్ మీద మూకుడు పెట్టేద్దాం. రెండో స్టవ్ వెలిగించి మనం ఏ కప్పుతో రవ్వ చేయదలుచుకున్నామో ఆ కప్పుకి 4 కప్పుల నీళ్ళని పెడదాం. ఓకే అండి. ఓకే,
ఇది రవ్వతో చేసే ఏ పదార్థానికైనా రవ్వలో నీళ్లు పోయాలి అంటే స్టవ్ మీద పెట్టడం కామన్. ఓకే. 1కి 4 రమ్మగారు. 1కి 4 అప్పుడు మనకి రవ్వ విరిబడి వస్తుంది. దీనికి ఏంటంటే సొజ్జప్పాలు జీడిపప్పులు వేసుకుంటాం కానీ కిస్మిస్లు వేయము. ఇవి కొంచెము చిన్న ముక్కలు చేసేస్తే అంటే మనం ఒత్తుతాం కదా అప్పాన్ని, అప్పుడు అడ్డం పడకుండా నా మామూలు స్టైల్ లాగా కాకుండా అందరూ ఎవరైనా సరే ఇందులో పెద్ద ముక్కలు వేసుకుంటాం అనకూడదు, చిన్న ముక్కలు చేయవలసిందే. ఎందుకంటే ఇది వేయించిన తర్వాత చిట్టి చిట్టి ముక్కలు చేసేసుకోవచ్చు. సొజ్జప్పాలకి రవ్వ వేయించకపోవటము 2 చాయిస్లు. వేయించిన రవ్వ రుచి దానికి సాటి రాదు ఏది. వేయించకపోయినా కొన్ని చోట్ల పచ్చి రవ్వ పంచదారని వేడి నీళ్ళలో మరిగించి పోసేసేవాళ్ళు, దాని రుచి మాత్రం నిజంగా డిఫరెంట్ గానే ఉంటుంది. ఇది చాలా బాగుంటుంది. అంటే అదే ఇది కూడా చేసేవాళ్ళు జయ, పాతకాలంలో చేసేవాళ్ళు స్పీడ్గా అయిపోవటానికి. తద్దినాలు అప్పుడప్పుడు పంచదార నీళ్లు మరగబెట్టడము, వేడి నీళ్ళలో పంచదార నీళ్ళలో నెయ్యేసి రవ్వ పోసేసి మూత పెట్టేవాళ్ళు. అదొక పద్ధతి. ఈ వేగిన దాని రుచి చాలా బాగుంటుంది. అండ్ మోర్ ఓవర్ ఇవి ఏంటంటే 2 రోజులు 3 రోజులు నిలవ ఉంటాయి. సొజ్జప్పాలు నిలవ ఉంటుంది. తెలుగు వంటకమేనా ఇది సొజ్జప్పాలు అనేది? మనం ప్రాంతాల వారీగా పేర్లు మార్చుకుంటాం. అప్పాలు రవ్వ అప్పాలు అంటారు. ఈ సొజ్జి అంటే ఏంటంటే ఈ రవ్వతోటి చేసే ఆ ఉడికే పదార్థాన్ని సొజ్జి అంటారు. సొజ్జి పోసుకోవటం అని చెప్తారు కొన్ని ప్రాంతాల్లో పేరు. అప్పాలు ఎలాగో మనకు తెలిసిందేగా నూనెలో వేగేవి అని చెప్పి ఇవి సొజ్జితో చేసే అప్పాలు. సజ్జప్పాలు రాయకూడదు, సాకాదది, సాకి ఓత్వం ఇవ్వాలి. సొజ్జి రవ్వ పోసి వేయించేద్దాం. కొంచెం హైలో పెట్టదు. దీనికి ఇంకా ఇంతకంటే చాలా నెయ్యి అయితే వేయక్కర్లేదు, కొంచెం నెయ్యి సరిపోతుంది. ఎందుకంటే మనం ఇది నూనెలో వాడే పదార్థం కదా, నూనెలో చేస్తాం. ఓకే, రవ్వ వేగిపోయింది. ఇప్పుడు మన నీళ్ళు కాగిపోయినాయి కదా, అవి పోసేద్దాం అలాగా. ఇది కూడా అదే, మనం చిన్న కప్పు 1 కప్ హాఫ్ కప్ వేసామంటే పెద్ద కప్పులు ఉంటాయి, కప్పు కొలతలో 2వ కప్పు ఇది. హాఫ్ కప్ అనుకో ఎంత అవుతుందో ఇది ఎక్స్పాండ్ అయిపోతుంది. రవ్వ కనపడ్డప్పుడు ఇంతేగా ఉందనిపిస్తుంది, ఈజీగా 10 గుంటలు అవుతుంది. ఒక 2 నిమిషాలు మూత పెడదాం దీన్ని. మూత తీద్దామా? రవ్వ అంతా దగ్గరకు వచ్చేసింది చూడు, నీటిని మొత్తాన్ని లాగేసింది. ఇప్పుడు మనం 1.5 ఒకటే వేస్తే హల్వాగా సుమారుగా ఉంటుంది, అంటే తీయకుండా సుమారుగా ఉంటుంది. దీన్ని మనం మైదా పిండిలో పొదిగి నూనెలో వేస్తాం కదా, చప్పగా అయిపోతుంది. సొజ్జప్పాలు ఎప్పుడు కూడా 1కి 1.5 పంచదార వేసుకోవాలి. కావాల్సిన దానికంటే కొంచెం ఎక్కువ వేయాలి, ఎందుకంటే అది మనం నీటిలో వేస్తాం, నూనెలో వేసి చేస్తాం కదా అంచేత. 1కి 1.5. ఒక రవ్వకి 4 నీళ్లు, 1.5 పంచదార. ఇప్పుడు ఏంటంటే ఇది మనం మైదా పిండిలో పెట్టి ఇట్లా ఇట్లా చేత్తో ఒత్తాలి. ఇది టంగుమని ఉందనుకో, అది ఎలా ఒత్తబడుతుంది అనాలి, టింగుమని ఉండాలి, ఇలా ఉండాలి. ఇది చల్లారేసరికి మనకు ఉండైపోతుంది. దీంట్లో మెయిన్ కీ ఏంటంటే చల్లారనివ్వాలి. ఇది చల్లారిపోయాకే మనం ఉండలు చేసుకోగలుగుతాం. అది కాబట్టి చేసేసి పక్కన పెట్టుకోవాలి. ఇది చల్లారాక కొంచెం నెయ్యి వేసి చక్కగా ఉండలు చేసి పక్కన పెట్టుకోవడం. ఒక నలకంత నెయ్యి వేసి చేతికి అంటుకోకుండా ఉంటుంది, పలచగానే కనపడుతుంది కదా. ఒక 5-10 నిమిషాలు చల్లారేసరికల్లా ఇది దగ్గరకు వచ్చేస్తుంది. దీన్ని బాగా కొత్తలాడినిచ్చి ఉడకనిద్దాము. అప్పుడు పంచదార పాకం వచ్చేస్తుంది. కొంచెం ఇలా లూజ్గా ఉందిగా, అది దగ్గర పడుతుంది. చూడటానికి కూడా ఎంత బాగుందో. అమాంతం స్పూన్ వేసుకుని తిందామనిపిస్తుంది. ఈ రవ్వ పాకంలో ఉడికి దగ్గరకు వచ్చేసేయాలి. మూత పెడదామా? తిప్పుతూ ఉండాలా? అక్కర్లేదా?
నెయ్యి వేసాం కదా, పంచదార ఉంది, ఏం అడుగంటదు. ఓకే. కొంచెం మీడియం ఫ్లేమ్ మీద మాత్రం ఉండదు. హైలో పెడితే ఏమవుతుందంటే ఓ పక్కన ఎక్కడైనా అడుగట్టిపోయే ప్రమాదం. అవునా. అయిపోయింది చూడు చేయండి. మనం అంతా కొంచెం నెయ్యి వేసినా కూడా మెల్లిగా అంచులు వెంబడి నెయ్యి వచ్చేస్తుంది. అవునండి. ఈ స్టేజ్ లో ఇది ఆపేసేద్దాం. ఓకే. స్టవ్ ఆపేసి ఆ. కొంచెం ఏలక పొడి. ఇందులో ఏలక పొడి అంటే ఇదంతా ఏలకుల పొడి కాదు, నువ్వు పడే పొరపాటు ఏంటో నేను చెప్తాను. పంచదార ఇందులో వేసి మిక్సీ. ఒక స్పూన్, ఫుల్ స్పూన్ పంచదార వేసి ఒక 4 ఏలక్కాయలు వేస్తాం. అవి అంటే ఏలకులు చక్కగా మెదగడం కోసం చేసే పని అన్నమాట. అందుకని నేను ఏలకులు పోసేస్తున్నాను అనుకుంటుంది. పొడి వేస్తున్నారు. ఓకే రమ్మగారు. అంతే. అయితే నెక్స్ట్ ఇప్పుడు మనం జీడిపప్పులు అవి వేయించి పెట్టుకున్నాం కదా, అవి వేసేద్దాం. దీనికి ఏం లేదు, ఇది మనకి మధ్య మధ్యలో పంటికి తగలటానికి అన్నమాట. ఒకవేళ జీడిపప్పులు ఆప్షనలే, మీరు మానేయదలుచుకుంటే పెద్ద అభ్యంతరం ఏం లేదు. అంటే దీన్ని చక్కగా చల్లారనివ్వండి. చల్లారాక ఉండలు చేసి పెట్టుకోవటం, తర్వాత నూనె పెట్టుకోవటమే. ఆ పూరీలో పిండిలో పొదగటము, చక్కగా కట్టడము, వేయించడమే. ఓకే. చల్లారేదాకా ఆగుదాము. ఒక పావు గంట 20 నిమిషాలు వదిలేస్తే ఇది హాయిగా ఇప్పుడు ఇలా ఉందా, చక్కగా ఉండలాగా వచ్చేస్తుంది, చక్కగా పడిపోతుంది. ఓకే. ఇక కేసరి చూడు ఎట్లా వచ్చేసిందో. అవునండి. గురించి ఒక నలకంత కూడా పోదు, అంతా వచ్చేస్తుంది. ఇప్పుడే వచ్చేసింది. ఏం చేద్దాం అంటే మనం ఎంత సైజ్ చేసుకోదలుచుకున్నాం, నిమ్మకాయ ఎంత ఉండాలనుకో, ఓకే, దీన్ని బట్టి మన పూరి తయారవుతుంది అనమాట. ఆ సైజు ఉండలు చేసి పెట్టుకోవాలి. నేను కూడా పెట్టు, కొంచెం దూరంగా ఉంది మరి. కొద్దిగా నేర్చేయి చేసుకుంటే చేతికి అంటుకోకుండా వస్తాయి. నువ్వు కాస్త పెద్ద సైజే చేస్తున్నావు, సైజ్ తగ్గించాలి. చాలు. నేర్చేయి కానీ నుంచేయి కానీ చేసుకుంటే, నేర్చేయి చేసుకుంటే వాసన బాగుంటుంది, గుమగుమలాడుతూ వస్తుంది. వీటికి టైం వదిలేయాలేమో కదండి. చూడు, ఒక గ్లాసు రవ్వ మనం చేసాం. అవునవును. గ్లాస్ అనకూడదు, అది మనం చేసింది ఏంటంటే కప్పుల కొలతల్లో హాఫ్ కప్ రైస్, హాఫ్ కప్ రవ్వ. చూడు ఎన్నైనాయి. పాత రోజుల్లో నెయ్యితో చేసేవాళ్ళు చేయ, ఇది కూడా నేతి గారెలు, నేతి అరిసెలు చేసుకోమా. అలాగే నేతి సొజ్జప్పాలు, నెయ్యి కానీ డాల్డా కానీ కూడా పెట్టేవారు. మాలతి చంద్రు గారు ఈ రెండూ చెప్తారు తెలుసా, నూనె బాగోదు అంటారు. నెయ్యి కానీ డాల్డా కానీ అంటారు. మనం నూనెతోటే చేసుకుందామండి. సన్ఫ్లవర్ ఆయిల్ ద బెస్ట్. మాలతి చంద్రు గారు రాసే రోజుల్లో బహుశా సన్ఫ్లవర్ ఆయిల్ అంత విరివిగా లేదు, అందుకని అలా చెప్పేవారని అనుకుంటాను. మనం ఏం చేయాలంటే 2 అరిటాకు ముక్కలు తీసి పక్కన దగ్గర పెట్టుకోండి. ప్లాస్టిక్ కవర్ మీద కూడా చేయొచ్చు. ఐ ప్రిఫర్ అరిటాకు. ఓకే. ఓకే, రెండిటికి కొంచెం నూనె రాసి పక్కన పెట్టుకుందాం. మనం ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా మైదా పిండి, దాన్ని ఇంకొకసారి చక్కగా ధారాళంగా మర్దం చేద్దాము. చూడు ఇందాకటికంటే కూడా ఇప్పుడు బాగా వచ్చింది. టైం ఇచ్చాం కదండి. టైం ఇచ్చాం. దీనికి ఏంటంటే 2-3 ఉండి చక్కగా పని చేసుకుంటే బాగుంటుంది. మనం ఎంత పిండి తీసుకున్నామో అంత ఈ సొజ్జు పిండి తోపు కూడా తీసుకోవాలి. దీనికి ఏంటంటే నూనెతోటి పని బాగా, అదే పోని నెయ్యితోటి పనను. ఓకే, దీన్ని ఇలా వెడల్పుగా చేయటం, ఇందులోకి ఒక ముద్దని అలాగా పెట్టేయటం. పెట్టాక అన్ని పక్కల నుంచి దీన్ని కవర్ చేసేయటం. ఈ పై తోపుని కొంచెం మందంగా పెట్టుకున్నాం అనుకో, అస్సలు పూరి విడిపడకుండా అట్లా వస్తుంది. ఇది ఎంత మందంగా పెడతాము అనేది మన లోపల పెట్టే పూర్ణం. అదే ఇప్పుడు హల్వా, ఈ మన రవ కేసరి ఎంత మెత్తగా ఉంది అనే దాన్ని బట్టి ఉంటుందన్నమాట. అన్ని పక్కల కవర్ చేసేయండి. ఎక్కడ మీకు కవర్ కాలేదనిపిస్తే అక్కడ ఇంకో కొంచెం పిండితోటి కవర్ చేసేసుకోవాలి. కాస్త నూనె చేసుకోవటం, దీన్ని కవర్ చేసేయటం. కవర్ చేశాక అలాగా వత్తేయండి ఇట్లా. ఇవేంటంటే మరీ పెద్ద పెద్దవి చెయ్యరు, కొంచెం సుమారైన సైజ్ చేస్తే మన వీళ్ళేంటంటే నూనెలో వేగాలి కదా. ఇది జీడిపప్పులు తగులుతూ ఉంటే పూరి ఎక్సలెంట్ గా ఉంటుంది, రుచి చాలా బాగుంటుంది. మన
హల్వా మొత్తాన్ని ఇలా పొదిగి పక్కన పెట్టేసుకోవాలి. ఓకే అండి. ఇది పక్కన పెట్టడం అలాగా. అవి వేసేసుకోవాలి. ఇవి ఇప్పుడు చూడు నూనె రెడీగా ఉందా లేదా. ఇది 1, 2 ఒత్తాక మనకి దీని సరైన పాళ్ళం ఏంటో అర్థమవుతుంది. మందంగానే చేసుకోవాలి. ఒకటి చెల్లగా ఒకటి ఒత్తుకుంటే బాగుంటుంది అన్నమాట. దీనికి ఇంట్లో ఎవరు తోడు లేకపోతే అత్తయ్యలు వాళ్ళు భర్తగారి సహాయం తీసుకోండి. పొదగటం మీరు చేసేసినా ఒత్తివు అని కొంచెం ఖచ్చితంగా చెప్పండి. నేను చెప్పానని కూడా చెప్పండి, ఏం పర్వాలేదు. తిప్పనండి. కొంచెం పైకి వచ్చింది చూడు, మైదా పిండి మహత్యం అదంతా. వెనక్కి తిప్పు కొద్దిగా అలాగా. దాన్ని పైకి వచ్చేదాకా మాత్రం ముట్టుకోకండి, అంతే. కొంచెం చిటపట్లాడుతుంది, ఏం భయపడద్దు. ఈ పనులు చేసేటప్పుడు కాటన్ డ్రెస్సులు వేసుకోండి. ఏ రంగులోకి రావాలండి? కొంచెం రౌండ్గా అయితే బాగుంటుంది. అటు తిప్పేసి ఉండు. చక్కగా మంచి వేపు వచ్చేదాకా ఉంచండి. రంగు వచ్చిన కొందికి బాగుంటుంది. ఒకటి ఆ పక్కన ఉంది కదా, రెండోది ఈ పక్కన వేద్దాం. కలర్ మారింది చూడు, తీసి అలా బ్రౌన్గా అయ్యేదాకా వేయించండి. కరకరలాడుతుంటే చక్కగా వారం రోజులు నిలవ ఉంటాయి. 2 రోజులు నూనె బాగుంటాయి. మనం నేతితో గనక వేయిస్తే 1 వీక్ 10 డేస్ చాలా రుచిగా ఉంటాయి. ఈ హల్వా పూరి చేసినప్పుడు కొంచెం స్టవ్ గట్టు అంతా ఆయిలీగా ఉంటుంది. రెండో మనిషి సహాయం ఉంటే చాలా చక్కగా అయిపోతుంది. డబ్బాలో పెట్టుకోవచ్చు, 2-3 రోజుల పాటు పిల్లలు ఇష్టంగా తింటారు. కొంచెం కరకరలాడేలా కావాలంటే మరి కాస్త వేపు ఎక్కువ. ఆ తోపు పిండిలో మనం మైదా కలిపాం కదా, ఇంకొక చెంచా రవ్వ వేసుకోవటమే. మొదట్లో వేస్ట్ కాదు. మొదట్లో మనకి 2 పూరీల వరకు, 2 అప్పాల వరకు మనకి నూనె లాగిందేమో అనిపిస్తుంది. నూనె మరిగిన కొందికి లాగడం తగ్గిపోతుంది, క్విక్గా వచ్చేస్తాయి అనమాట. హైలో పెట్టుకోవటం, చక వెయిట్ చేస్తాం. రమ్మగారు ఇలా పూరీలు కానీ ఆయిల్తో చేసేవి ఫ్లేమ్ హైలోనే పెట్టుకోవాలి ఎప్పుడు, లేకపోతే నూనె పీల్చేస్తుంది కదా. చాలండి, చాలు. కొంచెం వెనక్కి తిరిగి గుమగుమలాడే వేడి వేడి సొజ్జప్పాలు ట్రై చేసి చూడండి. తప్పకుండా రమ్మగారు. మంచి రెసిపీని నీకు చేత కాదు, నాకు చేత కాదు రమ్మగారు. మీరు ఉన్నారు కదా రమ్మగారు మాకు. అలా కాదు, మనకి రాని రెసిపీ అయితే ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అవును, చాలా ఇంట్రెస్ట్ అనిపించింది. తెలిసిందైతే ఇదేంటి ఇలా చేస్తారు, మేము ఇలా చేయం కదా అలా అనిపిస్తుంది. మీరు ఇలా చేయకపోయినా నేను చేసినట్టుగా ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా రమ్మగారు చేసినట్లు మీరంతా ట్రై చేసి చూడండి. ఎలా ఉందో, మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి.